అప్పుడెప్పుడో ట్విన్ టవర్స్ పై జరిగిన ఉగ్ర దాడిని తలపించేలా అమెరికాలో అతిపెద్ద దుర్ఘటన జరిగింది. పౌరులతో వెళ్తున్న విమానాన్ని ఆర్మీ హెలికాప్టర్ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 2 ఎయిర్ క్రాఫ్ట్లు కుప్పకూలిపోయాయి. వెతికే కొద్దీ అక్కడ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రమాదానికి కారణమేంటి? ట్విన్ టవర్స్ ఉగ్రదాడి తరహా కుట్ర ఉందా? వాషింగ్టన్ డీసీ సమయం రాత్రి 8:30. అమెరికా రాజధాని. ట్రంప్ ఉండే వైట్ హౌస్ కూతవేటు దూరంలో ఉంది. అన్ని వ్యవహారాలు జరిగే క్యాపిటల్ భవనం చాలా దగ్గరగా ఉంది. అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటోన్న టైంలో ప్రపంచమే దద్దరిల్లే ఘటన జరిగింది. 60 మందికి పైగా ప్యాసింజర్లతో వెళ్లే ఓ విమానాన్ని అనూహ్యంగా ఢీకొట్టింది ఆర్మీ హెలికాప్టర్. పిఎస్ఏ ఎయిర్లైన్స్ ప్రయాణికుల విమానం కాన్సాస్ లోని విషిటా నుంచి బయలుదేరింది. వాషింగ్టన్ డీసీ సమీపంలోని రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వేపై దిగేందుకు సిద్ధమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి విమానానికి మధ్య సంభాషణలు జరుగుతున్నాయి. ఇక దిగచ్చు అన్న సిగ్నల్ వచ్చిన క్షణాల్లోనే రక్షణ శాఖకు చెందిన H-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఢీకొట్టింది. గగనతలంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో భారీ శబ్దం వినిపించింది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత ఇంకా రాలేదు. అయితే కేవలం 30 సెకండ్లలోనే అంతా జరిగిపోయింది. కాన్సార్ నుంచి వచ్చిన ప్రయాణికుల విమానాన్ని ల్యాండింగ్ కు కొన్ని నిమిషాల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ సంప్రదించారు. రీగన్ ఎయిర్పోర్ట్ లో కొత్తగా ఏర్పాటు చేసిన రన్వే 33 పై ల్యాండ్ చేయగలరా అని అడిగారు. అందుకు పైలట్లు సమ్మతి తెలిపారు. దీంతో కొత్త రన్వేపై ప్రయాణికుల విమానం ల్యాండింగ్ కు ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఓ మిలిటరీ హెలికాప్టర్ ఆ మార్గంలోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ హెలికాప్టర్ కు సమాచారం ఇచ్చారు. మీ ముందు విమానం వస్తోంది, కనిపిస్తోందా అని అడిగారు. అటు నుంచి సమాధానం ఏమీ రాలేదు. మళ్లీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ లో ఉన్న వారిని సంప్రదించేందుకు ప్రయత్నించారు. మరో రేడియో కాల్ ను పంపారు. ఆ తర్వాత కేవలం 30 సెకండ్లలోపే ఈ 2 ఢీకొన్నట్లు శబ్దం వినిపించింది. రెస్క్యూ ఆపరేషన్ జరుపుతున్న సమయంలో మృతదేహాలు ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతున్నాయి. ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నామన్నారు. ఈ ఘటనపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అమెరికా ప్రభుత్వం, ట్రంప్ దీన్ని ఎలా తీసుకుంటారో అనేది ఆసక్తికరం.